చేసుకుంటా 10 సంవత్సరాలు జల్సా రాజ్యాన్ని ఆ రోజుల్లో అనుభవించడం జరిగింది వారు. మరి ఈ రోజు 18 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆ రోజు 6 గ్యారెంటీల భాగంగా మరి ప్రత్యేకించి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు అదే రోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి రైతులందరి కోసం 9 రోజుల్లో 9,000 కోట్లని మంజూరు చేసి రైతు భరోసా కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. భూమి లేని పేదవాళ్ళకి 12,000 చొప్పున ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా సోదరుల మహిళల కోసం పెట్రోల్ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరి ధనసరి సీతక్క గారికి, మరి డిసిసి గారికి, మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేకి, ఈ కార్యక్రమానికి వచ్చిన అతీరత మహారథులకి, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క జనహిత పాదయాత్ర కార్యక్రమంలో చాలా మందికి అనేక రకాల సందేహాలు, అసలు ఈ పాదయాత్ర ఎందుకు, అసలు అవసరం ఏముంది, చేయాల్సిన అవసరం ఏముంది, చాలా మంది ప్రతిపక్ష నాయకులు అనేక విధాలుగా అవహేళన చేసే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఈ యొక్క పాదయాత్ర ప్రధానమైన ఉద్దేశం ఆ 10 సంవత్సరాల కాలం పాటు మరి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 18 నెలల కాలంలో మరి ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని తెలియపరచడానికి ఈ యొక్క జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు చేపట్టడం జరిగింది. సోదరులు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ కింద లబ్ధిదారులైన నిరుపేదలందరికీ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
కదిలిందే అన్నారే వంతు కథనారంగం తొక్కిందే కులిపించారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు సింహంగా పంతా విసిరిందే నిప్పై నిలబెట్టు పంటై కదిలిందే అన్నారే వంతు తన దరుగుల మోతల కది వస్తుందమ్ము అన్న ఎనుముల రేవంతు గడప చూసే తెలంగాణ ఈ గడిల పాలన పచ్చలు పడదాం ఈ అడుగుల్లోనా అమరుల బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ Gracias.